యేసు రాకను స్తుతిస్తూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. విశాఖలో ప్రఖ్యాతిగాంచిన పురాతన ఇమాన్యుయల్ లూథరన్ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు ప్రార్థనలు జరిగాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ప్రభువైన బిడ్డలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలతోటి 24 సాయంత్రం నుంచి ఈరోజు వరకు కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ యేసు ప్రభు ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు విశాఖపట్నం మనం చూసుకున్నట్టయితే పేరెంట్ ఇమాన్యుయల్ లూథరన్ చర్చికి సంబంధించి ఫాదర్ మనతో ఉన్నారు. ఫాదర్, చెప్పండి, ఈ క్రిస్మస్ ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నది ప్రజలకు? క్రిస్మస్ ఆధ్యాత్మికమైనటువంటి ఒక రక్షణ ఉద్దేశంతో దేవుడు సంకల్పించినటువంటి మానవ విమోచన కార్యం. దేవుడు ఆయన సృష్టిని జరిగించినప్పుడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో నరులను సృజించెను అని వ్రాయబడుతుంది. మానవ నిర్మాణము, సృష్టి నిర్మాణము అనేది ఒక దైవికమైనటువంటి కార్యం. అది ఏదో తెలియని ఒక శక్తి వలన, తెలియని ఒక కార్యం వలన కలిగినటువంటిది ఎంత మాత్రము కానే కాదు. దేవుడు ఉద్దేశించినటువంటి ఈ మానవ ప్రపంచము ఒక అద్భుతమైన దైవిక శక్తికి, ఆయన ప్రేమకు, ఆయన ఆలోచనకు, ఆయన జ్ఞానానికి సంబంధించినటువంటిది. అయితే అప్పటికే ఉన్నటువంటి దైవ విరుద్ధమైనటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో అది మానవులను లేక ఆదిమ నరుని తన యొక్క యుక్తి చేత పాడు చేసినప్పుడు, అలా పాడైనటువంటి దాన్ని మరలా తిరిగి మానవులను రక్షించి ఆయనతో పాటు యుగయుగాలు జీవించే నిత్యత్వంలోనికి నడిపించటానికి దేవుడు ఉద్దేశించినటువంటి మానవ రక్షణ కార్యమే క్రిస్మస్. ఈ పాపులను రక్షించడం కావచ్చు, పాపాలు చేయకూడదని చెప్పి ప్రభువు బోధించడం జరిగింది. ఆ రకమైన అనుసరణీయతకు మీరు ఇచ్చే సందేశం ఎలా ఉండబోతుంది యాజ్ ఎ ఫాదర్గా? పాపము అనేటువంటిది శరీరిచ్ఛ. శరీరమును బట్టి అది మనుషుల్లో అపవాది యొక్క యుక్తిని బట్టి శరీరములో ఉత్పన్నమైనటువంటి ఒక దైవ విరుద్ధమైనటువంటి కోరిక. దానిని పూర్తిగా రూపుమాపటానికే దేవుడు మానవులలో జీవించి దాన్ని ఎలాగున జరిగించాలో అనేటువంటిది క్రీస్తు మనుజావతారం ద్వారా మనుషులు తెలుసుకోగలుగుతా ఉన్నారు. సో ఈ పరిశుద్ధాత్మ అని అంటూ ఉంటారు జనరల్గా, అంటే ఏంటి అసలు? పరిశుద్ధాత్మ అనేటువంటిది దైవత్రిత్వములో తండ్రి సృష్టికి కర్త, కుమారుడు రక్షణకు కర్త, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకు కర్త. అంటే ఈ పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశము ఏంటి అని అంటే, ఈ పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశము క్రీస్తు యేసునందు రక్షింపబడినటువంటి మనుషులను క్రీస్తు యొక్క రాజ్యము వరకు నడిపించటానికి దైవికమైన సహాయము ఏదైతే ఉందో దానిని ఏమన్నారు అని అంటే, ఆ శక్తిని ఆత్మ యొక్క స్వరూపుడని, పరిశుద్ధాత్మ దేవుడని చెప్పబడింది. థ్యాంక్ యూ ఫాదర్. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ సంబరాలు అనే మాటే అసలు లేదని చెప్పి, ఏదైతే ప్రభు యేసు ఈ లోకరక్షణ కోసం, పాపరక్షణ కోసం ఉద్భవించినదే క్రిస్మస్ అని చెప్పి ఫాదర్ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రాజుతో కిరణ్.